అన్న 2 రూపాయల చాక్లెట్ 3 రూపాయల జెండు బాము ఇయ్యన్న. జెండు బాము తీసుకోమా. కారట్ తీసుకొని నడవరా. ఏంటిదన్న ఏం మాటలు మాట్లాడతావు? కారు మోడీ సార్కు చెప్తా నేను దుకాణం మూపిస్తా, లేకపోతే తెలియరా నీకు? గీక్కో. లేదు కార్డు లేదు. రారా ఇంట్లో వేరే దుకాణంలో తీసుకుంటా. నీ తాను ఉద్ధరిస్తావా? మళ్ళా ఉద్దరు లేదు ఏం లేదు, డబ్బులు ఇచ్చి తీసుకోవాలి నగదు. ఇంకేమయ్యే దుక్న పళ్ళతో జగడం పెట్టుకుంటుండు. సత్తి ఓక చాయలాదుక తినే బిస్కెట్లు ఉన్నాయా? రూపాయికి ఒకటి ఉన్నాయా? కారట్ గీక్కో. కారట్ లేరా? ఏంటి మోడీ సార్కు చెప్తా కారట్లు పెట్టుకోండి, మిషన్లు పెట్టుకోండి. 100 రూపాయల బేరం చేస్తేనే దుకాణంలో కారట్ తీసుకుంటలేరు, ఇక నీ రూపాయి కోసం ఇస్తారా? ఇయ్యాలే మరి అలా కారట్కి కనుక రాకుంటే నువ్వు ఫాసం ఉండాలనా? అమ్మో దుకాణం బంద్ చేసుకోవాలి అసొంటోళ్ళు. మరి ఎందుకు పెట్టుకోవాలి? బంద్ చేసేదేంటి? చిల్లర లేక వాళ్ళే మూసుకున్నారు. కానీ ఒకటి తీసుకున్న కారట్ గీక్కో. మిషన్ లేరా? అయ్యో ఎట్లా మళ్ళా? నాకేమవుతుంది? ఇది దారం ఉందా నీ తాను? ఇది కట్టి పెడితే ఎట్లుంది అట్లా? మళ్ళా రేపు ఇస్తా మళ్ళా. సత్తి చిల్లర దుకాణాలలో ఇంకా స్వైపింగ్ మిషన్లు పెట్టలేదురా, దానికి ఇంకా టైం పడుతుంది. అవునా? అర్ధ కిలో గోకరకాయ, ఇంకా బెండకాయలు అర్ధ కిలో ఎంత అయింది? 10 రూపాయలు అయింది. ఏంటిది కారట్లేరా? ఫోన్ అయితే అన్ని వస్తానికి వస్తాయి కానీ కారట్ వస్తానికి రారా నీకు? సత్తి అలా జోలు కోకురా నాయన, పైసలు లేకుండా పతారాజు పెడుతున్నావు ఏంద్రా నువ్వు? ఇంకా ఎవరికి కారట్ వాడకం ఎరకైతే లేరు, దేశభక్తికి లేరు, మోడీ సార్ అంటే బుగులు కూడా లేరు. ఏంటిదో ఏమో, నేను పైసలు ఇయ్యనే ఇయ్యా, ఏరు కొన్నా కూడా కారటే గీకుతా. సత్తి రెక్కల కష్టం మీద బతికేటోళ్లకు కారట్లు ఏడుంటాయిరా? ఏమో కానూరు మాటలు మాట్లాడుతున్నావు. అమ్మా తిరిగి తిరిగి దమాక్ ఖరాబ్ అవుతుందన్న. ఒక స్పెషల్ చాయ్. అల్లమేలు కదా. ఎన్ని పైసలు? 7 ఏడా గీక్కో. మిషన్ లేరా? మిషన్ లేకపోతే నాకే మంచిది. ఇంకా ఏం చేయమంటున్నావు? ఎంగిల్ చేసిన నేను నువ్వు తీసుకుంటావా ఇప్పుడు? అరే బాబు అట్లా గిరాకీ చేసుకుంటే పైసలు ఇవ్వకపోతే నీ కాలు రెక్కల్ని లొట్ట పీస్ కట్టిరిసినట్టే ఇరుస్తారు. నువ్వు మిషన్ పెట్టుకోలేవు అనుకో, ఇంకా లాస్ వస్తుంది నీకు. డబ్బున పెట్టుకో. అసలుకే రందిలు ఉన్నారు అలా నొరిపియకు నువ్వు. అక్క నేను పెద్ద దుకాణంలో కోతా, పెద్ద పెద్ద ఫిరమైన సామాన్లు కొనుక్కుంటా, అప్పుడు కారెట్ల పైసలన్నీ అయిపోతాయి, నేను కోటీశ్వరయ్యన అయితా. ఓహో నీతి ఆయోగ్ సార్లు పెట్టిన బతుకమ్మా. కారెట్లతో గిరాకీ చేస్తే అవన్నీ లక్కీ లాటరీ తీస్తారు, అదే కదా? అవ్వక్క ఆ రానికి 10 లక్షలు, 3 నెలలకేమో 1 కోటి రూపాయలు ఇస్తాడు మోడీ సారే ఇస్తున్నాడు. అవునక్క 15 లక్షలు వేస్తున్నాడు కదా అకౌంట్లల్లా, గిట్లనే వేస్తుండొచ్చు కదా అక్క నల్ల పైసలన్నీ. ఈ 120 మంది కోట్లల్లో 1 కోటి ఒక్కళ్ళకి వస్తుందట, 10 లక్షలకేమో 20 మంది నేపుగా చేస్తారట. మరి వాళ్ళందరూ ఎవరికి పోతాయో. మోడీ సార్ అంటే నాకు మస్తు గర్వం అక్క, దేశం అంటే కూడా మస్తు బతుకున్నది. నాకే వెళ్తుంది అక్క, ఎట్లయినా లక్కీ లాటరీ వస్తాయి పైసలు. అక్క మన అర్మాల బట్టలన్నీ తీసేయి, పైసలు దాచిపెట్టుకోవాలి. నీ ముఖం, దేశంలో చాలా మందికి అకౌంట్లే లేవు, కారెట్లేడు ఉంటాయిరా. ముందు ఆ పని చేయాలి కదా. ఇప్పటిదాకా కొత్త లోట్ల కోసానికి లైన్లు కట్టింది కదా అక్క, ఇప్పటి సంది అకౌంట్ లో ఓపెనింగ్ చేయనీకే లైన్లు కడతారు, అప్పుడు కారెట్లు తీసుకుంటారు అందరు. నువ్వు అన్నట్టు కారెట్లు తీసుకున్నా ముందు ఏటీఎం లో పైసలు పెడితే జనం తిప్పలు తప్పుతాయిరా, అప్పుడు వెనక సిరికించి లక్కీ లెటర్లు. కానీ పైసలే అవసరం లేకుండా మొత్తం కారెట్లే పెట్టాలంటే నువ్వు అర్థం చేసుకుంటలేవు. ఏమోరా నాయన, అది నీ ఇష్టం. కానీ ఏది పడుతుంది కొని బిల్ చేసినావు అనుకో, నీ ఈపు విమానం మోతం అవుతుంది ఇంటికి వచ్చినాక. తిరిగి తిరిగి దమా ఖరాబ్ అయి దూఫ అవుతుందక్క. ఎల్లగౌడు తాను కారట్ జల్లింటే ఒక్కలొట్టి కళ్ళు తాగుతుటి చూస్తా. గుడాల ఫెంటిగా అంత అనుకోతా, గుడాలన్న బుక్ వస్తా.